ఇవాళ చాలా క్విక్గా అయిపోయే ఒక చట్నీ చేద్దామండి. దానికోసం ఫస్ట్ నేను పోపు వేయించుకుంటున్నా, ఎందుకంటే కాస్త మిరపకాయలు చల్లారాలి, అందుకని వేయించుకుంటాను. ఈ వేడెక్కిన ముందు మినపప్పు వేస్తున్నా. ఫస్ట్ మినపప్పు వేగిపోయింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి. జనరల్గా పచ్చడిలో వేయను నేను జీలకర్ర, కానీ ఇలాంటి కొన్ని పచ్చళ్ళకి బాగుంటుంది. అలాగే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి. నేను మెంతిపిండే వేయాలి, మెంతులు వేయకూడదు. స్టవ్ ఆపేసుకుని కొంచెం ఇంగు వేస్తున్నా. పోపు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. ఆ వేగంగానే 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాలి. ముందర మిక్సీలో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ చేద్దాం. క్యారెట్, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ గ్రైండ్ చేసేసుకున్నాను కాస్త ఉప్పు వేసేసి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు నేను ఒక కాయ నిమ్మరసం వేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా, అది కూడా ఇందులో వేసేస్తున్నాను. మంచి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.